హలో ఎవ్రీవన్. మళ్ళీ మా హోమ్ టౌన్ నుంచి బెంగళూరుకి 5 మంత్స్ తర్వాత రిటర్న్ అయితే అవుతున్నాం అనమాట. అత్తయ్య గారు చనిపోయారని ఎప్పుడైతే విన్నామో ఇంకా సడన్గా అప్పటికప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకొని ఎక్కడ సామాన్లు అక్కడే వదిలేసి ఎక్కడ వస్తువులు అక్కడే వదిలేసి వచ్చేసాము. సో మళ్ళీ 5 మంత్స్ తర్వాత రిటర్న్ అవుతున్నాం కాబట్టి నాకైతే మొత్తం అక్కడ ఇల్లు ఎలా ఉంది, సామాన్లు ఎలా ఉన్నాయి అనే టెన్షన్తోటే ఉన్నాను అనమాట. ఇంకా గ్రాసరీస్ విషయానికి వస్తే కరెక్ట్గా అప్పుడే ఆ ముందు రోజే అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట. సో అవన్నీ పాడైపోతాయేమో అని టెన్షన్ అవుతుంది. అవి పాడైపోయినా పర్లేదు కానీ సో మేము డస్ట్ మాత్రం ఎక్కువగా ఉంటుందన్నమాట. మేము ఉండే ఏరియా మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. అలానే మా ఇల్లు కూడా కరెక్ట్గా 4 రోడ్స్కి మధ్యలో ఉన్నట్టు ఉంటుందన్నమాట. సో ఫుల్ డస్ట్ ఉంటుంది. ఇంకా సో నర్సీపట్నం నుంచి తుని వెళ్ళే మధ్యలో రూట్ అయితే మాత్రం గ్రీనరీ చాలా బాగుంటుంది, వ్యూ కూడా బాగుంటుంది అనమాట. ఇంకా మార్నింగ్ వెళ్ళినా లేదా సన్సెట్ టైంలో వెళ్ళినా అద్దరిపోతుంది. ఫైనల్గా అయితే ట్రైన్ ఎక్కేసామన్నమాట. ఇది కూడా తత్కాల్లో బుక్ చేసుకున్నాం అప్పటికప్పుడు. నార్మల్గా ఎప్పుడు వచ్చినా ఎప్పుడు రిటర్న్ వెళ్ళినా సరే 2 మంత్స్ ముందే ప్లాన్ చేసుకొని వచ్చేవాళ్ళం. బట్ ఈసారి అలా అవ్వలేదు కాబట్టి తత్కాల్లో తుని నుంచి విజయవాడకి బుక్ అయినాయి. ఇంకా మా బుడ్డోడు అయితే మాత్రం ట్రైన్లో ఎంత అల్లరి చేశాడంటే అస్సలు పట్టుకోలేకపోయామమ్మా. ఆ ట్రైన్లో చాలామంది పిల్లలు ఉన్నారు కానీ వీడు చేసినంత అల్లరి ఎవ్వరూ చేయలేదు. అసలు ఉన్నారా లేదా అన్నట్టు అనిపించేదన్నమాట. వీడిని మాత్రం అస్సలు పట్టుకోలేకపోయాము. విజయవాడ నుంచి బెంగళూరుకి ఇలా స్లీపర్ బస్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. నాకు బస్ జర్నీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. దాంతోపాటు అసలు పడదు అనమాట. వామిటింగ్ సెన్సేషన్ వస్తున్నట్టు అనిపిస్తుంది. అందులోని లాంగ్ డిస్టెన్స్ కాబట్టి నేను ఎప్పుడు బస్ అయితే చూస్ చేసుకోను. బట్ ఈసారి తప్పక బస్సులో అయితే వెళ్ళాల్సి వచ్చింది కానీ నో ప్రాబ్లం. నాకైతే బాగా నచ్చిందనమాట. ఎందుకంటే బస్సులో ఉన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు, రూమ్లో ఉన్నట్టే ఉంది. జర్నీ చేసిన ఫీలింగ్ కూడా రాలేదు నాకైతే బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను లాంగ్ డిస్టెన్స్, అది కూడా బస్సులోని. అది ఇలాంటి బస్సు చూడడం కూడా ఫస్ట్ టైమే నేనైతే. సో చాలా కంఫర్టబుల్గా ఉంది. ఫ్యామిలీతో జర్నీ చేసేటప్పుడు, ఫ్రెండ్స్తో జర్నీ చేసేటప్పుడు ఇలాంటి బస్సులు అయితే బాగుంటాయి అన్నమాట. ఇంకా కానీ విండోలో నుంచి వ్యూ చూస్తుంటే మాత్రం చాలా బాగుందన్నమాట. అది సన్సెట్ టైంలో చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది. అందులోనూ అది అమ్మవారి గుడి కదా, దాంతోపాటు కృష్ణానది బ్రిడ్జ్, అబ్బా దాన్ని వర్ణించడానికి కూడా నాకైతే మాటలు రావట్లేదు. సో ఇలాంటి జర్నీ నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇంత పీస్ఫుల్గా. అది బస్లో నుంచి నాకు నచ్చిన జర్నీ ఏదన్నా ఉందంటే ఇది మాత్రమే. యాక్చువల్గా ఎప్పుడు జర్నీ చేసినా సరే తుని నుంచి బెంగళూరుకి డైరెక్ట్గా ట్రైన్ అయితే ఎక్కేవాళ్ళం అనమాట. బట్ ఇప్పుడు టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి బ్రేక్ జర్నీస్ అయితే వచ్చినాయి. ఫస్ట్ నర్సీపట్నం నుంచి తుని నుంచి విజయవాడ నుంచి మళ్ళీ బెంగళూరుకి, మళ్ళీ అందులో ఒక 6 hours వెయిటింగ్. అబ్బో కానీ చిరాకు అయితే అనిపించలేదు. మా బుడ్డోడితోనే మాత్రం అమ్మో వాడిని కంట్రోల్ చేయలేకపోయాము. అసలు వెయిటింగ్ హాల్లో ఏంటి, ట్రైన్లో ఏంటి, అస్సలు వాడిని పట్టుకోలేకపోయాము. ఇంకా ఫైనల్గా బస్సులో అయితే పాపం అలసిపోయాడు కాబట్టి తొందరగా పడుకున్నాడు. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత చూసారా ఇల్లు ఎంత డస్ట్ వచ్చి పట్టుకుందంటే, నేను అనుకున్నట్టే ఎక్కడ చూసినా ఏ వస్తువు పట్టుకున్నా డస్ట్ ఎక్కువగానే ఉందన్నమాట. దీన్ని క్లీన్ చేయడానికి నేను, మా హస్బెండ్, మా మామయ్య గారు ముగ్గురం కలిపి 3 hours అయితే క్లీన్ చేసాం మొత్తం అంతా కూడా. ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఇంకా వండుకొని తినే ఓపిక కూడా లేక ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఇంకా బాల్కనీ విషయానికి వస్తే చెప్పనవసరం లేదు. ఆ డస్ట్ చూసారా, కాలు పెట్టడానికి కూడా నాకే భయం వేసింది. సో ఇదనమాట మా జర్నీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అయిపోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.